కరీంనగర్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. హుజురాబాద్లోని ప్రతాపవాడకు చెందిన దంపతులపై దుండగులు కత్తితో దాడి చేసి 80 తులాల బంగారం, 7 లక్షల రూపాయల నగదును అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మోటార్ అయితే టాంకీ రెండిపోయింది. టాంకీ రెండిపోతుంది. చిట్టి నేను మోటార్ బంద్ చేస్తామ్మా అని ఇట్లా డోర్ తీస్తాను గంతే. నేను డోర్ తీస్తా అంటేనే కథం దొబ్బిండ్రు, నోట్లో బట్ట పెట్టిండ్రు, ఆ సోఫాల మధ్యలో నెట్టేసిండ్రు, ఈడ కత్తి పెట్టిండ్రు. ఈడ కత్తి పెట్టి నువ్వు అంటే చంపుతానన్నా కూడా ఓ ఓ అని మొత్తుకున్నారు. నా బిడ్డ ఉరికొచ్చింది. నా బిడ్డ తర్వాత మళ్ళీ మా ఆయన కూడా ఉరికొచ్చిండు. ఆయన నువ్వు గొడవపోతే ఆయన కత్తి ఇరిచేసిండు. ఇరిచేసినాక మళ్ళీ కత్తి పట్టిండ్రట. ఆయనకు ఇవన్నీ పోసుకపోయినాయి. ఇక నాకు మొత్తం ఇదే పట్టి మొత్తం ఇట్లా గుంజి కట్టేసిండ్రు. గుంజి కట్టేసి నువ్వు అంటే చంపుతావు, నువ్వు మాట్లాడకుండా ఏమేమి ఉన్నాయి అంటే నువ్వు మా ఊళ్ళోనేమో నాకు నేను అన్ని ఇస్తా అని ఆయన తాళం చేసి ఇచ్చినాక వాళ్ళకి దిగరాలే తాళం. వాళ్ళకి దిగరాకుంటే నడువు తాళం తీస్తురా అని నాకు ఒకటి కత్తిలో పెట్టిండు. తాళం తీయన్న వాళ్ళు ఆయన వేయండు. ఆ తాళం తీసి ఆ బంగారం పైసలన్నీ మన చేతిలో పెట్టాడు. బంగారం 80 తులాలు, పైసలు 7 లక్షలు. అవదొక్క 12 గంటలకు వాళ్ళు వచ్చిండ్రు. 12:20 దాకానో 12:30 దాకానో ఇదంతా జరిగింది. ప్రతాప వినోద